కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండేవాళ్లు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతోంది. ఈ రోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శివారాధన చెయ్యాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రదోషకాలంలో దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ కార్తీక సోమవారం ఉపవాసం గురించి స్కంద పురాణంలో ఓ కథ ఉంది. పూర్వం కర్కస అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా ఉండేది. ఆమె మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె తన ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దీంతో తన జీవితం చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. కర్మ ఫలితంగా మరు జన్మలో శునకంగా పుట్టింది. ఒక కార్తీక సోమవారం రోజు ఆ శునకానికి ఎక్కడా ఆహారం లభించలేదు. పగలంతా ఆకలితో ఉండి చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట పెడితే దాన్ని తిన్నది. వెంటనే శునకానికి గతజన్మ గుర్తుకు వచ్చింది. తన గతం గురించి మానవ భాషలో ఆ పండితుడికి వివరించింది. అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శివుడు ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గతజన్మ జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికి వివరించాడు. తనకు పుణ్యం కలిగేలా ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి ధారపోశాడు. వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంటుంది.